ఒక అద్భుతమైన కథ. కొన్ని శతాబ్దాల క్రితం కూడా శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందే నిలబడేవాడు. ఆయన తన కోసమే కాక తన 6 కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఇయ్యమని పట్టుపట్టేవాడు. ఇలా రోజు ఆలయ అధికారులకి అతనికి కొంత వాదులాట జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుందని ఆలయ అధికారులు మందలించేవారు. నా 6 కొడుకులు బక్క చిక్కిపోయారు కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు. ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాట చూసి ఏమి జరిగిందని వాకాబు చేస్తారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుని చూపి రోజు అధిక ప్రసాదం కొరకు ఆయన గలాట చేస్తున్నాడని తెలియజేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుని చూసి, నాయనా, నీవు ఆలయంలో కొన్ని కైంకార్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు. స్వామి, నా బక్క చిక్కిన కొడుకుల్ని మీరే చూడండి. రోజంతా వారికి సేవలు చేయడంలోనే నాకు సమయం సరిపోతుంది. వారిని వదిలేసి నేను ఆలయంలో ఏం కైకార్యం చేయలేను అని బదిలించాడు ఆ పేద వైష్ణవుడు. పైగా నేను వేదాలను గాని దివ్య ప్రబంధములు గాని నేర్చుకోలేదు. అందువల్ల నేను ఆలయ సేవ కాలములలో కూడా ఏం కైంకార్యం చేయలేను. నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమి రావు. నేనేమి చేయగలను? సరే, నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాన్ని చెప్పమని రామానుజుల వారు అడగక ఎంతో ఇబ్బందిగా విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ నాకంతవరకే వచ్చు అని చెప్పాడు వైష్ణవుడు. సరే, నీకు భూతభృత్ అనే భగవద్నామము తెలుసు కదా, ఆ నామాన్ని జపించు. ఇక నీకు ఇక్కడికి ఆహారార్థాలకై రావాల్సిన అవసరం ఉండదని సెలవిచ్చారు రామానుజులు. ఆనాటి నుండి ఆ వైష్ణవుడు మరలా కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరసల్లో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలైంది. రోజు రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమైపోయింది. ప్రసాదం దొంగల బారి పడుతుందేమో అని భద్రత పెంచారు కూడా. అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోయింది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగలిస్తున్నాడేమో అని అనుమానం అందరిది. చివరికి రామానుజులకి తెలియజేశారు ఈ సమస్యని. ఆ పేద బ్రాహ్మణ్ణి పిలిపించుకొని రమ్మని రామానుజుల వారు మనిషిని పంపగా ఆయన తన పాత నివాసంలో ఉండడం లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. కొంతకాలం తర్వాత రామానుజులు ఏదో కార్యక్రమానికై కొలీడం నది దాటుతూ ఉండగా ఆ వైష్ణవుడు స్వామి స్వామి అని రామానుజుల్ని బికారుగా పిలుస్తూ వారిని సమీపించారు. రామానుజుల పాదాలకు సాష్టాంగం చేసి ఆయన కళ్ళ నుండి దారగా కన్నీరు రాయసాగాయి. మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజు నాకు ప్రసాదం అందచేస్తున్నాడని చెప్పాడు. అందువల్ల నా పిల్లలు ఇంకా పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేశాను. నేను మీకు సదా కృతజ్ఞను. మీరు చెప్పిన విధంగా రోజు నేను భూతభృతే నామం జపాన్ని చేస్తున్నాను. ఈ మాటలు విన్న రామానుజుల వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరా పిల్లవాడు అని పేరేమి అని అడగగా ఆ పిల్లవాడు తాను రామానుజుల దాసుడని చెప్పాడు వైష్ణవుడు. ఇంతకీ ఆ బాలుడు ఇంకెవరు? సాక్షాత్తు శ్రీ రంగనాథుడే. భూతభృత్ నామానికి అర్థం సమస్త జీవులన్నీ పోషించువాడు అని అర్థం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.